విశాఖలో విలువైన భూముల పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. భీమిలి మండలం టీ నగరం పాలెంలోని శ్మశానంలో కీలక పత్రాలను తగలబెట్టడం కలకలం రేపుతోంది. దగ్ధమైన పత్రాలలో దేవాదాయ భూములతో పాటు ప్రభుత్వ భూములకు చెందిన రికార్డులు, నకళ్లు ఉన్నాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. తగలబెట్టిన రికార్డులలో విశాఖ, కాకినాడకు చెందిన భూముల రికార్డులు ఉన్నట్లు నిర్ధారించారు. కొంతమంది అర్ధరాత్రి కార్లలో 2-3 బస్తాలలో రికార్డులు తీసుకొచ్చి తగలబెట్టారు. రాత్రిపూట అనుకోకుండా శ్మశానం నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు అక్కడకు చేరుకోగా దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు చెబుతున్నారు. అయితే రాత్రి సమయంలో వారు తగలబెడుతున్నవి ఏంటా అని పరిశీలించగా అవి కీలక రికార్డులై ఉంటాయని అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. కారు వచ్చి ఇక్కడ ఆగితే 3 మోటార్ వచ్చి ఇక్కడ వేసారు. వేసిస్తే మా భయం పడి మేము ఎక్కడ ఉన్నాము. మా భయం పడి పేషెంట్కి మా వాళ్ళకి ఫోన్ చేశారు. మా ఊరు వాళ్ళు గ్రామం అందరూ వచ్చారు. వచ్చి అల్లరి పెట్టారు అన్నమాట. అల్లరి పెట్టితే ఆ యూపుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వైజాగ్ అన్నారు అంతే. హుటాహుటిన నగరంపాలెం శ్మశానానికి చేరుకున్న అధికారులు సగం కాలిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వారు తగలబెట్టినవి దేవాదాయ శాఖకు చెందిన భూములు, రెవెన్యూ రికార్డులుగా గుర్తించారు. విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అంటున్నారు దేవాదాయ శాఖ అధికారులు. స్థానిక ప్రజలు సమాచారం మేరకు గోస్తనీరు నది వద్ద ఎండోమెంట్స్ రికార్డు ఏదో కాల్ చేశారనే విధానం మీద తెలుసుకుని ఒకటొకటిన మా సహచరుడు అయినటువంటి శ్రీనివాసు నేను కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ రికార్డు పరిశీలించగా 2/9/2002 మీటింగ్ డిస్టిక్ లెవెల్ మీటింగ్న ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీటింగ్ ఫైల్ ఒకటి దొరికింది. అందులో 23 పేజీలకు సంబంధించిన ఒక ఫైల్ ఒకటి దొరికింది. ఆ ఫైల్ వెరిఫై చేయడం జరిగింది. దీన్ని ఉన్నతాధికారికి మేము పంపిస్తాం. ఈ ఎండోమెంట్స్ రికార్డ్స్తో పాటు ఇంకా వివిధ రకాలైనటువంటి అడంగల్ కాపీలు కూడా అక్కడ కాలిపోయి ఉన్నాయి. ఇంకా చాలా రికార్డు ఉంది. అందులో అడంగల్ కాపీలు 1Bలు ఇంకా సంథింగ్ ఏమి ఉన్నాయి. అవన్నీ కాలిపోయి ఉన్నాయి. మాకు దొరికిన రికార్డు బట్టి మా ఉన్నతాధికారులు పంపిస్తాం. ఇంత జరిగినా రెవెన్యూ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. తాజాగా భీమిలి తహసీల్దార్ రామారావు ఏసీబీకి చిక్కిన నేపథ్యంలో అతనితో సంబంధం ఉన్న నేతలపైన ఉచ్చు బిగుస్తోంది. దీనికి రికార్డుల దగ్ధానికి ఏమైనా సంబంధాలున్నాయన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.